ఇరు తెలుగు రాష్ట్రాలు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ముఖ్యంగా మకర సంక్రమణ రోజున ఈ సంక్రాంతికి సంబంధించి శ్రీశైల దేవస్థానం సంబంధించి ఎన్నో పూజా కార్యక్రమాలను అలాగే వివిధ వాహన సేవలను కూడా నిర్వహించడానికి ఇప్పటికే సిద్ధమైంది. ఈ కోణంలో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ళు ఈ పండుగకు ఇంటికి వచ్చి అలాగే గొబ్బిళ్ళు, అలాగే భోగి పళ్ళు, వివిధ ముగ్గులు, అలాగే సాంప్రదాయం సంబంధించిన క్రీడలతో ఎంతో సంతోషపరంగా నిర్వహించే ఈ సంక్రాంతి పండుగ ఈ యొక్క ఇరు తెలుగు రాష్ట్రాలకి ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ యొక్క మకర సంక్రాంతికి సంబంధించి అసలు ఆ పండుగ ఎందుకు చేసుకుంటారు, అసలు మకర సంక్రాంతి అంటే ఏంటి అనేది మనం ఇక్కడ శ్రీశైల దేవస్థానం స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క మకర సంక్రాంతి అంటే 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 ఎక్కువ శాతము మకర సంక్రాంతి రోజున ఈ యొక్క పూజలు కానీ విశేష అంటే వాహన సేవలు కానీ శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది. అలాగే మా యొక్క మెగా9 టీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి గురించి ఒకసారి వివరించండి. శివాయ గురువే నమః. ఓం నమ శివాయ. సుప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్న భారతావనికి నాభిస్థానమైనటువంటి ఈ మహాక్షేత్రంలో సంక్రాంతి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా దేవస్థానం వారిచే నిర్వహింపబడుతున్నాయి. ఈ సంక్రాంతి అంటేనే సంక్రాంతి దీని యొక్క సారాంశం ఏంటనంటే కొత్త వెలుగును ప్రసాదించేటువంటి పండుగ, అందరూ కడు వేడుకగా చేసుకునేటువంటి పెద్ద పండుగ అంటే ఇదే చెప్పుకోవచ్చును. మన ఆంధ్రాలో అందరూ కూడా పెద్ద పండుగగా భావిస్తారు. ఈ పండుగ రోజున అనేక రకాలైన వేడుకలు సంబరాలు చేసుకుంటూ కొత్త అల్లుల్ని ఇంటికి పిలుచుకొని కూడా వాళ్ళకి అన్ని చీరాసారాన్ని పెట్టేసి వాళ్ళని కొత్త అల్లుని గౌరవించడం ఇవన్నీ జరుగుతాయి. ఈ పండుగ ఎంతో సంబరాలు చేసుకోవడమే కాకుండా ఈ యొక్క పండుగ విశేషం ముఖ్యంగా తెలుసుకోవాలనంటే ఇది ఒక సెంటిమెంటల్గా ఉండేటువంటి ఈ పండుగ. పూర్వకాలం నుంచి మనం న్యాచురల్గా పండించేటువంటి పాడి పంటలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఈ పండుగ రోజున చేకూరితే వాళ్ళకి రైతులకు కూడా పంట చేతికి వచ్చేటువంటి పండుగ కాబట్టి ప్రతివారు కూడా విశేషంగా చేసుకునేటువంటి పండుగ. అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఇప్పుడే ప్రారంభమవుతున్నది. ఆ శ్రీ మహావిష్ణువు శయనేకాదశి రోజు దక్షిణాయన కాలం ఆషాఢ మాసంలో శయనింపబడి ఇప్పుడు నిద్రలేవడం మేల్కోవడం జరుగుతుంది యోగ నిద్రలో నుంచి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రోజున ఈ నెలలోనే ఈ మార్గశిర మాసం పుష్యమాసం నుంచి ధనుర్మాసం నుంచి ప్రారంభమయ్యి వైకుంఠ ఏకాదశి రోజున ఈ విష్ణుమూర్తి మేల్కొంటాడు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా జరపబడుతున్నది. అప్పటి నుంచి మొదలుకొని ఈ మకర సంక్రమణం అంటేనే మకర సంక్రమణం రవి మకర రాశిలో ప్రవేశించినటువంటి పుణ్యకాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం జ్యోతిష్ శాస్త్రం కూడా తెలియజేస్తున్నది. ఇప్పటి నుంచి కూడా మనకి శుభముహూర్తాలు కానీ పండుగలు కానీ వివాహ శుభకార్యాలు ఇవన్నీ కూడా అనేక విశేషమైనటువంటి శుభకార్యాలన్నిటి కూడా నాంది పలికేటువంటి ఈ పండుగే ఉత్తరాయణ పుణ్యకాలం. ఇది విశేషంగా ఇలా జరపబడుతుండగా ఆంధ్రావనిలో అలాగే ఈ మహాక్షేత్రంలో కూడా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే పూర్వము ముఖ్యంగా మూల విరాట్గా మొట్టమొదట వెలిసినటువంటి పార్వతీదేవిగా ఆ కైలాసం నుండి పార్వతీదేవి ఈ క్షేత్రానికి కొలువుతీరి ఆ తర్వాతనే పార్వతీదేవి అరుణాసుర సంహారం కోసంగా భ్రమరాంబాదేవి అవతారం ఎత్తింది. ఇది ప్రతీకగా తీసుకుంటూ మొట్టమొదట స్వామి అమ్మవార్లకి గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతున్నది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పాంచానక దీక్షతోటి సేవాగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహింపబడేటువంటి ఈ పాంచానక దీక్ష కార్యక్రమం ఈ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు కూడా నిర్వహింపబడుతున్నది. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా 12వ తారీఖున ఉదయం 9 గంటల నుండి యాగశాల ప్రవేశం, శివ సంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ, మండపారాధనలు, కలశస్థాపనలు, సాయంకాలంగా అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, సకల దేవతాహ్వానపూర్వకంగా ధ్వజారోహణ కార్యక్రమం బలిహరణతోటి ప్రారంభమై ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో మండపారాధనలు, కలశార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, రుద్రహోమం, చండీహోమం, గ్రామోత్సవ సేవలు విశేషంగా జరపబడుతూ ముఖ్యంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం 15వ తారీఖున సంక్రమణం పర్వదినం రోజున శ్రీ గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి లీలా కళ్యాణ మహోత్సవం రాత్రి 8 గంటల నుండి జరపబడుతుంది. అలాగే పూర్వం నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఈ అరణ్య ప్రాంతంలో నివసించేటువంటి చెంచుల యొక్క సంబరాలు కూడా ఈ సంక్రాంతి రోజున మన దేవస్థానం వారిచే వారిని సాదరంగా ఆహ్వానం చేసి
వారు కూడా మమేకమై ఈ కళ్యాణోత్సవ సేవలో ఆ వేడుకల్లో పాల్గొనడం కూడా జరగడం అనేది ఇక్కడ గమనార్హం. ఆ కళ్యాణోత్సవం అయిన తర్వాత 17వ తారీఖున ఉదయం పూర్ణాది కార్యక్రమం, కలశోద్వాసన, ధ్వజ ఆవరణ కార్యక్రమం, అలాగే అవభృతోత్సవం, త్రిశూల తీర్థోత్సవం కార్యక్రమాలు, రాత్రి 7 గంటలని ధ్వజ ఆవరణ కార్యక్రమం ముగియగానే మోక బలిహరణలు ఈ కార్యక్రమాలతోటి ఉత్సవ కార్యక్రమాలకు ముగింపబలుగుతున్నాయి. 18వ తారీఖున రాత్రి 8 గంటలకి స్వామివార్ల అశ్వవాహన సేవ, ఆలయ ఉత్సవం, అలాగే పుష్పోత్సవ శయనోత్సవ కార్యక్రమాలతో ఈ మకర సంక్రమణ మహోత్సవ కార్యక్రమాలు సంపూర్ణంగా ముగింపు పలుకుతూ ఆ గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని సేవించి దర్శించి శ్రీ గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్ల పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణ ప్రసాద భరితులై జన్మ చరితార్థులై తరిస్తారని తెలియజేస్తున్నాం. ఎం పూర్ణానందారాధ్య స్థానాచార్య శ్రీశైల దేవస్థానం శ్రీశైలం. ఓం నమ శివాయ. ప్రధానంగా 2026 ఆంగ్ల సంవత్సరంలో వచ్చే ఈ యొక్క మకర సంక్రమణకు సంబంధించిన ఈ యొక్క పండుగ ఎంతో ప్రతిష్టమైనది. శ్రీశైల దేవస్థానం కూడా ప్రతి ఏటా 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది. మొదటగా ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలు, అలాగే మహాశివరాత్రికి సంబంధించి మరొక బ్రహ్మోత్సవాలు అనేది ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే శ్రీశైల దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ప్రధానంగా శ్రీశైల దేవస్థానం కూడా ఇక్కడున్న భక్తులకు కూడా ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు, అలాగే భోగి పండ్లు, అలాగే ఈ యొక్క సాంప్రదాయకు సంబంధించిన యొక్క ఆటలను కూడా నిర్వహించేందుకు ఈ యొక్క శ్రీశైల దేవస్థానం ఇప్పుడే సన్నద్ధమైంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రీశైల దేవస్థానంలో అంటే ఈ యొక్క జనవరి 12 నుంచి 18 వరకు 7 రోజుల పాటు జరిగే ఈ యొక్క మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వేడుకలను తరించి, అలాగే సాయంత్రం వేళ వివిధ వాహన సేవలలో అంటే స్వామి అమ్మవారిను విహరింపజేస్తూ ఈ యొక్క అంటే స్వామి అమ్మవారిని తరించి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ భక్తులు రావాల్సిందిగా కూడా ఇక్కడ దేవస్థానం వివో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావుతో పాటు ఇక్కడ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ పర్సన్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.